నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణమైన ప్రేమ కథను దాని వెనుక ఉన్న ధర్మాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది మామూలు కథ కాదు. బౌద్ధ వాంగ్మయంలోనే ఆదర్శ దంపతులుగా కీర్తించబడిన నకులపిత నకులమాతల కథ. అవును, వారి బంధం చాలా ప్రత్యేకమైనది. మన దగ్గర ఉన్న ఆధారం ది డివోషన్ ఆఫ్ నకులపిత అండ్ నకులమాత అనే రచనలోనే కొన్ని భాగాలు. ఈ కథ ద్వారా అసలు వాళ్ల బంధాన్ని అంత గొప్పగా నిలిపిన అంశాలేంటి, వాళ్ల జీవితం, ప్రేమ, భక్తి, ధర్మబద్ధమైన జీవనం గురించి ఈరోజు మనకు ఏం నేర్పిస్తుందో తెలుసుకోవడమే మన లక్ష్యం. సరిగ్గా చెప్పారు. సరే, మరి ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దామా? తప్పకుండా. కథ మొదలయ్యేది సుంసుమారగిరి అనే గ్రామం దగ్గర, భేషకలావనం అనే అడవిలో. అక్కడ భగవాన్ బుద్ధుడు బస చేస్తున్నాడు. ఆయన్ని కలవడానికి వృద్ధ దంపతులైన నకులపిత నకులమాతలు వస్తారు. ఇక్కడే కథ మొదట్లోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అవును. వాళ్లు బుద్ధుణ్ణి చూడగానే ఆయన పాదాల మీద పడి చాలా ఆప్యాయంగా కుమారా అని సంబోధిస్తారు. కుమారా అని. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఒక మహోన్నత గురువును ఎవరైనా భగవాన్ అంటారు, గురుదేవ అంటారు. అవును. కాని నాయన అని పిలవడం, దీని వెనుక ఏదైనా లోతైన కారణముందా? ఖచ్చితంగా ఉంది. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనది. అది కేవలం గౌరవ సూచకం కాదు, అంతకంటే చాలా చాలా లోతైనది. ఓ! దాని కారణం వారి పూర్వజన్మల సంస్కారం. అంటే గత జన్మల నుంచి వాళ్లు మోసుకొస్తున్న ఒక బలమైన ముద్ర అన్మాట. పూర్వజన్మల సంస్కారమా? అవును. మన ఆధారం ప్రకారం వారు గత 500 జన్మలలో బోధిసత్వుడికి, అంటే బుద్ధుడిగా మారకముందు ఆయనకు తల్లిదండ్రులుగా, బంధువులుగా, సంరక్షకులుగా ఉన్నారు. 500 జన్మలా? 500 జన్మలు. ఆ అనుబంధం వారి చైతన్యంలో ఎంత బలంగా నాటుకుపోయిందంటే, ఈ జన్మలో ఆయనను చూడగానే ఆ పాత వాత్సల్యం, ఆ ప్రేమ ఒక్కసారిగా బయటకొచ్చాయి. వావ్! అంటే వాళ్ల స్పందన యాదృచ్ఛికం కాదు, వాళ్ల ప్రమేయం లేకుండానే జరిగిపోయిందనమాట. సరిగ్గా అదే. అది చాలా సహజమైన స్పందన. మరి బుద్ధుడెలా స్పందించారు? ఆయనకుగూడా ఈ విషయం తెలుసా? నిస్సందేహంగా. బుద్ధుడికి వారి బంధం గురించి తెలుసు. అందుకే ఆయన వారిని ఏమాత్రం వారించలేదు. వారి ఆప్యాయతను అంతే ప్రేమతో స్వీకరించి వారికి ధర్మోపదేశం చేశారు. ఆ ఉపదేశం తర్వాత వారు శ్రోతాపన్నులు అయ్యారని ఉంది. అవును, శ్రోతాపన్నులు అంటే అర్థమేంటి? ఇది కొంచెం సాంకేతిక పదంలా ఉంది. దాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే, శ్రోతాపన్నులు అంటే ప్రవాహంలో ప్రవేశించినవారు అనే అర్థం. ప్రవాహంలో ప్రవేశించినవారా? అంటే వాళ్లు సత్యాన్ని చూశారు, జ్ఞానోదయమనే నది ప్రవాహంలోకి మొదటి అడుగు పెట్టారు. ఇక వారికి పతనం ఉండదు, వారి ప్రయాణం ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతుంది అనే ఒక భరోసా వచ్చిన దశే అది. అర్థమైంది. అది వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక పెద్ద మైలురాయి అన్నమాట. ఖచ్చితంగా. సరే, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాక ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుందనుకుంటా. అవును. వాళ్లు బుద్ధుడిని ఒక కోరిక కోరారు. అది వినడానికి చాలా సామాన్యంగా, లౌకికంగా అనిపిస్తుంది. వాళ్ళేమడిగారంటే, భగవాన్, మేము ఈ జన్మలో ఎంత అన్యోన్యంగా ఉన్నామో, వచ్చే జన్మలో కూడా మేమిద్దరం ఇలాగే భార్యాభర్తలుగా కలిసి పుట్టాలి అని. ఒక్క నిమిషం, ఇది కొంచెం వింతగా ఉంది. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన వాళ్ళు మీకు సంబంధాలను, అనుబంధాలను వదిలించుకోవాలని చూస్తారు గదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. బౌద్ధం కూడా అటాచ్మెంట్ దుఃఖానికి కారణమంటోంది. మరి ఒకరికోసం ఒకరు వచ్చే జన్మలో కూడా కలిసి పుట్టాలని కోరుకోవడం, అది ఒక బలమైన అటాచ్మెంట్ కాదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం బౌద్ధాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. బౌద్ధం చెప్పేది బంధాలను గుడ్డిగా తెంచుకోమని కాదు, ఆ బంధాలు మనల్ని కట్టిపడేసే సంకెళ్లుగా మారకుండా చూసుకోమని. ఓ, అంటే నకులపిత నకులమాతల కోరిక స్వార్థపూరితమైనది కాదు, అది ధర్మంపై ఆధారపడిన బంధం. మనమిద్దరం కలిసి ధర్మమార్గంలో ప్రయాణించాలి, ఒకరికొకరు ఆధ్యాత్మికంగా తోడుగా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయం వారి కోరిక వెనుక ఉంది. ఆ కోణంలో నేను ఆలోచించలేదు. అందుకే బుద్ధుడు వారిని మందలించలేదు. పైగా వారి మధ్య ఉన్న అచంచలమైన ప్రేమను చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడున్న భిక్షువుల వైపు తిరిగి, గృహస్థ శిష్యులలో వీరే నాకు అత్యంత ప్రియమైనవారు, వీరు ఆదర్శ దంపతులు అని కొనియాడారు. అంటే వారి బంధం వారి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డంకి కాదు, ఒక సాధనంగా మారిందన్నమాట. సరిగ్గా చెప్పారు. గృహస్థ జీవితంలో ఉంటూ కూడా ధర్మాన్ని ఆచరించవచ్చని బుద్ధుడే స్వయంగా చెప్పినట్టయింది. మరి ఆ బంధం అంత బలంగా ఉండటానికి కారణమేంటి?
దానికి బుద్ధులు 4 స్తంభాలున్నాయని చెప్పారు. మొదటిది ఇద్దరికీ సమానమైన విశ్వాసం అంటే శ్రద్ధ. సరే. రెండవది ఒకే రకమైన నైతిక ప్రవర్తన అంటే శీల. హ్మ్. మూడవది ఇద్దరూ సమానంగా దానధర్మాలు చేయడం. నాలుగవది ఇద్దరూ కలిసి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. అంటే విశ్వాసం, శీల, త్యాగం, ప్రజ్ఞ. అవును, ఈ 4 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ బంధం ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మలలో కూడా కొనసాగుతుందని బుద్ధుడు చెప్పారు. అద్భుతం. సరే, వారి బంధం ఎంత దృఢమైనదో చెప్పడానికి మన ఆధారం ఒక అద్భుతమైన సంఘటనను వివరిస్తుంది. అవును, అది వారి కథలోనే అత్యంత కీలకమైన ఘట్టం. ఒకసారి నకులపిత తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. ఆయన దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఉమ్, ఆ సమయంలో నకులమాత ప్రవర్తించిన తీరు నిజంగా అసాధారణమైనది. ఆమె కేవలం సేవ చేయడమే కాదు కదా. కాదు, ఆమె ఆయనకు మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆమె భర్త దగ్గర కూర్చుని ఎంతో ప్రశాంతంగా, స్వామీ, మీరు ఏమాత్రం ఆందోళనతో కన్నుమూయకొండి అని చెప్పింది. నా గురించిగాని మన పిల్లల గురించిగాని ఏమాత్రం దిగులు పడకండి అని కూడా. అవును. అంతటితో ఆగకుండా ఆమె ఆయనకు కొన్ని భరోసాలిచ్చింది. అవి వింటుంటేనే ఆశ్చర్యం వేస్తోంది. నిజమే, ఆమె 5 కీలకమైన వాగ్దానాలు చేసింది. మొదటిది కుటుంబాన్ని పోషించడం గురించి కదా. అవును, మీరు లేకపోయినా నేను మన కుటుంబాన్ని, మన చేనేత వృత్తిని సమర్థవంతంగా చూసుకోగలను అని చెప్పింది. ఆ తర్వాత పిల్లల గురించి. పిల్లలను ధర్మమార్గంలో ఉత్తమ పౌరులుగా పెంచుతాను అని వాగ్దానం చేసింది. మూడవది తన గురించి. ఇది చాలా ముఖ్యమైనది. అవును, నేను బుద్ధుడి ఉపదేశాలను పాటిస్తూ నా శీలాన్ని కాపాడుకుంటూ జీవిస్తాను, పరపురుషుడి గురించి ఆలోచించను అని. నాలుగవది ధ్యాన సాధన గురించి. నేను ధ్యాన సాధనను ఎప్పటికీ విడిచిపెట్టను. చివరిగా 5వది, నేను సంఘానికి సేవ చేస్తూ బుద్ధుడి బోధనలను అనుసరిస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతాను, కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. అద్భుతం. ఆ రోజుల్లోనే ఒక స్త్రీ అంత ధైర్యంగా నేను కుటుంబాన్ని చూసుకోగలను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో కూడా ఇంత భరోసా ఇచ్చే భాగస్వామి దొరకడం అదృష్టం. ఆమె మాటలు కేవలం ఓదార్పులా లేవు. కాదు, అవి ఒక కార్యాచరణా ప్రణాళికలా ఉన్నాయి. అవును, సరిగ్గా అదే. మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించారు. ఆమె మాటలు ఆయనకు పూర్తి మానసిక ప్రశాంతతనిచ్చాయి. ఒక వ్యక్తికి మరణ సమయంలో ఉండే ప్రధాన ఆందోళనలేమిటి? తన కుటుంబం, తన భాగస్వామి, పిల్లల భవిష్యత్తు. నిజమే, నకులమాత ఈ అన్ని ఆందోళనలను ఒక్కొక్కటిగా తీసివేసింది. ఆయన మనసులోని ప్రతి భారాన్ని ఆమె తొలగించింది. దాని ఫలితం దానివల్లే ఆయన మనసు తేలికపడి ఆ అనారోగ్యం నుండి ఒక అద్భుతం జరిగినట్టుగా కోలుకున్నారని మన ఆధారం చెబుతోంది. అంటే మన ఆత్మీయులందించే మానసిక స్థైర్యం మన శారీరక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పటానికిదొక గొప్ప ఉదాహరణ. ఖచ్చితంగా. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, సంపూర్ణ నమ్మకం, ఒకరి భారాన్ని మరొకరు పంచుకోవటం. నిజమే. కోలుకున్న తర్వాత నకులపిత నేరుగా బుద్ధుడి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పారు కదా. అవును, ఆయన కర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్లగానే బుద్ధుడు చిరునవ్వుతో, నకులపిత, నీకు నకులమాతలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అన్నారు. అంతేనా? కాదు, ఆమె నా శిష్యురాలల్లో అత్యంత జ్ఞానవంతురాలు, ధైర్యవంతురాలు. ఆమె నీకు మాత్రమే కాదు, నాకు కూడా ఒక గొప్ప మార్గదర్శి అని మెచ్చుకున్నారు. ఒక గురువు తన శిష్యురాలని ఇంతగా ప్రశంసించడమంటే వారి బంధం ఎంత ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిందో అర్థమవుతోంది. అవును. అంటే వారి కథ కేవలం యవ్వనంలో ఉన్న ప్రేమ గురించి కాదు, జీవితాంతం కొనసాగిన పరస్పర గౌరవం, శ్రద్ధ మరియు భాగస్వామ్యం గురించి. ఖచ్చితంగా. వారి జీవితం గృహస్థులకు ఒక గొప్ప మార్గసూచి. వైవాహిక జీవితమంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కలిసి ఎదగడం. అవును, ఒకరికొకరు ఆధ్యాత్మిక ప్రయాణంలో అండగా నిలవడం. వారి కథలో ఎక్కడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కనిపించదు. ఇద్దరూ సమాన భాగస్వాములు. వారి బంధం కేవలం వారిద్దరి మధ్యనే పరిమితం కాలేదు, అది వారు అనుసరించే ధర్మంతో కూడా ముడిపడి ఉంది. సరిగ్గా అదే. వారి ప్రేమకు ధర్మం పునాదిగా ఉంది. ఆ పునాది మీద నిర్మించిన బంధం కాబట్టే అది ఎన్నో జన్ముల పాటు నిలిచింది. కష్ట సమయాల్లో వారిని కాపాడింది. చివరికి బుద్ధుడు ప్రశంసలు కూడా పొందింది. అవును, ఇది గృహస్థ జీవితం కూడా ఒక పవిత్రమైన సాధనా మార్గమే అని నిరూపిస్తుంది. ఈరోజు మనం నకులపిత, నకులమాతల కథ నుండి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. పూర్వజన్మ సంబంధాల ప్రభావం,
ఆధ్యాత్మిక మార్గంలో కూడా బలమైన వైవాహిక బంధానికున్న ప్రాముఖ్యత. ఇంకా కష్ట సమయాల్లో ఒకరికొకరు అందించుకునే మానసిక ధైర్యం ఎంత విలువైనదో కూడా చూశాం. వారి కథ ప్రేమ, నమ్మకం, ధైర్యం మరియు ధర్మం కలగలిసిన ఒక సంపూర్ణ గాథ. ఈ కథ విన్న తరువాత మన శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయముంది. చెప్పండి. ఇప్పటి ఆధునిక సంబంధాలలో నకులపిత, నకుల మాతల బంధంలో కనిపించే అంశాలు అంటే పరస్పర గౌరవం, కలిసి ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఆకాంక్ష, కష్టకాలంలో సంపూర్ణ భరోసా ఇవ్వడం, వీటికి మనం ఎంత విలువ ఇస్తున్నాం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వారి బంధానికి పునాది అయిన ధర్మం లేదా నైతిక ప్రవర్తన అనే మూలస్తంభం మన సంబంధాలలో ఉందా? ఒకవేళ లేకపోతే దానిని ఎలా నిర్మించుకోవచ్చు? ఈ ప్రశ్నలపై ఆలోచించడం మన సంబంధాలను మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి సహాయపడవచ్చు.